అందరికీ పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ ఇది వేరే దేశం కాదు, ఈ భారతదేశంలో ఎవరిని అణగబెట్టి, అది ప్రెస్ మీడియా మిత్రులను అణగబెట్టి పోలీసు వాళ్ళని పట్టుకొని మొత్తం సిస్టమ్ని అంతా పట్టేద్దామని అంటే ఎవరండి మీరు సిస్టాన్ని వచ్చేసి పట్టేయడానికి? సామాన్యులందరూ నిన్న పలమనేరులో ఒక్కటైనారు. తప్పకుండా ఈరోజు గళమెత్తి సమస్యల గురించి మాట్లాడినాం. నిన్న పలమనేరులో ఆ తల్లి స్పష్టంగా అన్ని సమస్యల గురించి, నేను స్పష్టంగా అన్ని సమస్యల గురించి తెలియజేసినాను. ఏదైతే ఆ సమస్యలకు పరిష్కారంగా మేనిఫెస్టోని రిలీజ్ చేసినాం కాబట్టి తప్పకుండా అవన్నీ జరుగుతాయి. పలమనేరు నుండి ఇక్కడ మన పొలంలోనే ఆయమ్మ దాదాపు మహావృక్షం, పలమనేరు అనే మహావృక్షంలో తప్పకుండా పొండాకులు అయిపోయినాయి. పొండాకులన్నీ రాళ్ళ కింద పడి చిగురిచ్చల్లా. ఈ ఉగాది సాక్షిగా ఈ పలమనేరు కొత్త చిగురిస్తుంది, కాంగ్రెస్ అనే కొత్త చిగురిస్తుంది. తప్పకుండా అన్నీ గొప్పగా జరుగుతాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, షర్మిలమ్మ మళ్ళీ హెలికాప్టర్లో వస్తుంది. అందరు మహిళలతో 1,20,000 మంది మహిళలు ఉన్నారు. అందరు మహిళలతో భేటీ అవుతుంది, అందరితో మమేకమవుతుంది, లీడర్లందరితో మమేకమవుతుంది. అందరితో ఆయమ్మ తప్పకుండా ఇదే పొలంలో ఆయమ్మ మళ్ళీ వస్తానని మాటిచ్చింది. తప్పకుండా ఈ విషయాలన్నీ మీ ముందర షేర్ చేసుకున్నానికి చాలా ధన్యవాదాలు. ప్రెస్ సహోదరులకి, మన వెంకటేగౌడనికి, మన మన అమర్నాథ్ రెడ్డికి, అదేవిధంగా పోలీస్ శాఖకి, ఆర్డీఓ ఆఫీసర్, ఇంతమంది నాకు ఎవరు తొందర పెట్టకుండా తప్పకుండా ఎవరికి కలిగినటువంటి అదృష్టం మన సరస్వతి కేఫ్ దగ్గర, బస్టాండ్ దగ్గర జన సముద్రం వచ్చిందంటే అందరూ ఈరోజు కాంగ్రెస్ అంటే తప్పకుండా ఒక అభిమానం ఉంది, గుండెల్లో ఎక్కడో ఒక ఆశీర్వాదం ఉంది. అదే మా అందరికీ జయం. మా రామదండు రామయుద్ధాన్ని చేస్తూ ఉంటాం. చేతిలో ఆయుధాలు ఉన్నాయో లేవో తెలియదు, పంచి కట్టుకుంటూ ఉంటాం, పోతా ఉంటాం. అందరూ వానరు. అక్కడ చూస్తే బలమైన రావణాసురుడి కంటే పవర్ఫుల్గా ఉన్నారు వీళ్ళు. కానీ రామదండు ఇక్కడ ఏం లేవు, ఆయుధాలు లేవు. మనుషులు చేతులతో వెళ్ళిపోతా ఉన్నాం, కొడివీళ్ళు ఎత్తుకొని అవి ఎత్తుకొని పోతా ఉన్నాం. కానీ ధర్మయుద్ధం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ యుద్ధంలో రామదండు జయిస్తుంది. మేము ఇంతే కావచ్చు, ఈ చరిత్ర ఒకటి ఉంది, మేము ఇంత అవ్వచ్చు. ఈ ఇంత పెద్ద పెద్ద బలవంతుల్ని, బలహీనుడికి బలవంతులకే ఈ ఒక ఘర్షణ ఉంటుంది. ఈరోజు బలహీనులు మేము, బలవంతుల పైన యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధము సక్సెస్ అయింది. తప్పకుండా ఇంకా 30 రోజుల్లో ఈ యుద్ధంలో ఈ రామదండు అంతా కూడా సైన్యమయ్యి దీనంతా గొప్పగా పలమనేరుని మనము అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న అందరికీ ధన్యవాదాలు. కాబట్టి తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆ తల్లి అంతే అని చెప్పని రెడ్డన్న వైఎస్ఆర్సీపీలో ఉంటే రెడ్డన్న మంచి భోజనం పెడితే ఆ విందు గురించి 10 నిమిషాలు మాట్లాడింది. ఎప్పుడు నేను ఇంత గొప్పగా ఇంత మంచి విందు నేను చూడలేదు. నేను రెడ్డన్నకు ఫోన్ చేస్తే, అన్నా ఇట్లా మంచి భోజనం పెట్టినావన్నా, నేను వైఎస్ఆర్సీపీనే, ఇంత ప్రేమ ఉంటుంది అనుకుంటే, లేదు నాయన బిడ్డ పార్టీలే మా తల్లి అని చెప్పండి. కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ ఈరోజు పలమనేరులో అన్న ఎంత రాజకీయాలు ఉన్నా మనమందరూ అన్నదమ్ములే, రాజకీయాలే, మనమందరూ ఒకటే అన్న. నిజంగానే అమర్నాథ్ రెడ్డి అన్న సేవ చేయాలని వచ్చినాడు, వెంకటేగౌడ అన్న సేవ చేయాలని వచ్చినాడు, నేను సేవ చేయాలనుకుంటా అంటే వీళ్ళందరూ ఎంతో సంతోషంగా ఎప్పుడు నన్ను విమర్శించలేదే. వెంకటేగౌడను కానీ అమర్నాథ్ రెడ్డిని కానీ ఎప్పుడు నన్ను ఒక విమర్శ కూడా చేయలేదు నిజంగానే. కాబట్టి ఒక కొత్త వ్యక్తులు మాలాగా సేవ చేయడానికి వచ్చినాడు కాబట్టి ఆయనకు నిండు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి వాళ్ళిద్దరూ కూడా నాకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటే, వాళ్ళిద్దరు ఆశీర్వాదం కూడా నాకు ఈరోజు సభకి సక్సెస్ అయింది. అమరన్న కూడా ఆశీర్వాదం ఇచ్చి ఆయన కూడా నవ్వుకుంటా ఉన్నాడు. రే నేను మర్చిపోయినానే, నేనైనా వాళ్ళ పెళ్లి చేసింది, అక్షింతలు వేసి నేనైనా పెళ్లి చేసింది అని గుర్తుకు తెచ్చుకొని మా పార్థసారథి అన్న దగ్గర కూర్చొని నవ్వుకుంటా ఉంటే నాకు సంతోషం వేసింది. కాబట్టి తప్పకుండా చాలా చాలా సంతోషం. ఒక బిడ్డలాగా ఇద్దరు ఎమ్మెల్యేలు నన్ను ఆశీర్వదించి ఒక విమర్శ కూడా చేయకుండా, ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా చేయడం నా నిజమైన సక్సెస్ అన్నా. ఈసారి మన పలమనేరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ నా శుభాభివందనాలు, పాదాభివందనాలు. మీ నల్లగుట్లపల్లి శివశంకర్ అందరికీ ఆహ్వానం పలికిన దానికి ఒక బిడ్డలాగా అందరూ ఆశీర్వదించి వేలాది మంది
వేలాది మంది తరలి వచ్చి పలమనేరు సభని ఇంత సక్సెస్ఫుల్ చేస్తారని అనుకోలేదు. రాష్ట్రంలోనే ఈరోజు ఇంత గొప్ప సక్సెస్ ఎక్కడా జరగలేదు. సిరిమలమ్మ గారు ఎక్కడైతే కడపలో భారీ సభలు పెడుతున్నారో అలాగా పలమనేరులో కూడా ఇంతమంది వచ్చి సక్సెస్ చేసిపోవడం అసలు నేను ఊహించలేనటువంటిది. తప్పకుండా ప్రతి ఒక్క మహిళకి, వచ్చిన అన్నదమ్ములకి, వయసు అయిపోయిన పెద్దాయమ్మ గారులు, యువకులు అసలు ఎంత గొప్పగా ఉండిందంటే ఒక పండగ వాతావరణం నెలకొనింది. పలమనేరు అనే మహావృక్షంలో పొండుమాగిపోయిన ఆకులన్నీ రాలాల్సిన సమయము ఆసన్నమైందనిపించింది. కొత్త చిగురు నిన్న సభతోటి కాంగ్రెస్ అనే కొత్త చిగురు చిగురించింది. ఇది అద్భుతం, అద్భుతం, అద్భుతం. స్వచ్ఛందంగా ఇంతమంది మహిళలు ఎండకి ఇంత మండుటి ఎండల్లో కూడా వచ్చి అమ్మవారిది 5 గంటలకు ప్రోగ్రాం అయినా వెయిట్ చేసి ఇంతమంది రావడం చాలా సంతోషం వేసింది. సిరిమలమ్మ గారు ఒక మాట అన్నారు, ఇంకొకసారి పలమనేరుకు వస్తానని. నాకు ఆశ్చర్యం వేసింది, అరే ఇంత బిజీ షెడ్యూల్లో ఈ తల్లి ఒకసారి రావడమే ఎక్కువే, ఇంకొకసారి పలమనేరుకు వస్తాను అనిందంటే మీ అందరినీ ఎవరెవరైతే ప్రోగ్రాంలో వచ్చినారో అందరినీ కలవడానికి 1 అవర్ హెలికాప్టర్లో వచ్చి ఇక్కడ దిగి మీ అందరితో మాట్లాడుకొని 1 అవర్లో ఆయన వెళ్తుంది. ఇకపైన సపరేట్ హెలిప్యాడ్ ఆయన ఎప్పుడు రావడానికి పోవడానికి ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ తల్లికి మనకి డిస్టెన్స్, పలమనేరుకి మన సీఎం సిరిమలమ్మ గారికి డిస్టెన్స్ 1 గంటే. 1 గంటలో ఆ అమ్మ మన పలమనేరుకు వస్తుంది. 1 గంటలో ఆమె హెలికాప్టర్ ద్వారా ఆమె స్థలానికి ఆమె వెళ్ళిపోతుంది. ప్రజలందరికీ నేను మళ్ళీ చెప్తున్నది ఏమిటంటే, డైరెక్ట్ ఒక సీఎం మన పలమనేరు నియోజకవర్గాన్ని పాలించబోతా ఉంది. నేను ఒక వాచ్మ్యాన్ మాత్రమే. ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీకి ఆ అమ్మ చేయబట్టుకుని ఒక మాట చెప్పింది, మీరు నమ్మండి శివశంకర్ని, జీవితాంతకాలం మీకు సేవ చేసుకుంటాడు, మోసం చేసే గుణం లేదు అని. ఆ అమ్మ నమ్మి ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టడానికి నా జీవితాంతకాలం మీ అందరికీ సేవ చేసుకుంటాను. పలమనేరులో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ స్థలం దక్కలేదు, ఏదో ఒక సొందులో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు 20 సంవత్సరాల తర్వాత ఇంత గొప్ప సభ సక్సెస్ అవ్వడం ఎప్పుడూ లేదని చెప్పని పలమనేరే కాదు రాష్ట్రం మొత్తం మాట్లాడుకునే విధంగా చేసినారంటే ప్రతి మండల అధ్యక్షుడికి నా పాదాభివందనం, ప్రతి ఒక్క కార్యకర్తకి నా పాదాభివందనం, మన కాంగ్రెస్ లీడర్లందరికీ నా పాదాభివందనం. ఇక్కడ వచ్చిన ప్రతి ప్రెస్ సహోదరులు అయితే అది ఎంత గొప్పగా వచ్చేసిందన్న ఆ ప్రెస్ సహోదరులందరూ సహకరించినారంటే వాళ్ళందరికీ నా పాదాభివందనం. అన్నిటికి మించి ఈ పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరికి అన్న మీకు శిరస్సు వంచి నా పాదాభివందనం అన్న. ఇంత గొప్పగా వర్క్ చేసింది ఈ పోలీసు వాళ్ళు కానీ మన ఆర్డీఓ ఆఫీసర్ గారు కానీ నా జన్మ ధన్యం. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఇంత మాత్రం సహకారం ఇస్తే తప్పకుండా నిజాయితీ, ధర్మం అనేది తొక్కేయబడదు, ధర్మం గెలుస్తుంది. ధర్మాన్ని తొక్కలని చెప్పి ఎంత చూసినా ఈరోజు ప్రెస్ సోదరులు కూడా నేను చాలా వరకు విన్నాను, కబంధ హస్తాల బెదిరింపులు కానీ లేకపోతే భయాందోళనలు కానీ ప్రెస్ వాళ్ళందరినీ కూడా కొంచెం వరకు గుప్పిట్లలో పెట్టుకోవాలనేది. కానీ ఎవరండి గుప్పిట్లలో పెట్టుకోవడానికి? అందరికీ పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ తప్పకుండా రామరాజ్యం మళ్ళీ వస్తుందని చెప్పని ₹1 లంచం ముట్టకుండా ఆంజనేయ స్వామి మాలేసిన నా జీవితంలో మొట్టమొదటిసారి జనవరి 1కి. ఏమని జనవరి 1కి 15 సార్లు అయ్యప్ప స్వామి మాలేసిన, ఒక్కసారి లేకపోయి ఆంజనేయ స్వామి మాలేస్తే నా జీవితాన్ని ఎత్తుకొచ్చి
పట్టుకొని వచ్చేసినాడు ఆయన. ప్రజల్లో గీడ్చుకొని వచ్చి రాముడు పాలిచ్చినాడు, నువ్వు ఉండి పాలిచ్చిన వెనకబడి నేను ఉంటానని చెప్పని ఒక్కసారి ఆంజనేయ స్వామి మాలేసిన దానికి ఈ స్థానానికి తీసుకొచ్చి టికెట్ తీసుకొచ్చి కుసరబెట్టినాడు. ఆ ఆంజనేయుడు 24 గంటలు పక్కలో ఉండి నడిపిస్తా ఉండేది. రామదండంతా కాలు ఇరిగిపోయినా చెయ్యి ఇరిగిపోయినా మన బైకులో పడి మొగాలు పొగలు కొట్టుకొని రక్తం కారుతా ఉన్నా, అన్నా మీరు నమ్మతారో నమ్మరో అన్నా, ఒక బిడ్డ రక్తం పగలు కొట్టుకొని ఆడిపోయి ఉంటే స్టిచ్ చేసే కొందరికే 5 నిమిషాల్లో మళ్ళీ వచ్చేసినాడు అన్న. అది ఏమి ప్రేమో, వాళ్ళకంతా ఏమి ఇచ్చి రుణం తీసుకోవాలో నాకు తెలియదన్నా. నిజమిది. మొత్తం అంతా గ్లూకోజ్ అంతా తీసేసి కట్లు కట్టుకొని వచ్చేసినాడు. ఊరే ఇది మళ్ళీ సేఫ్టీ అన్నా, మేము ఇడుంటాం మళ్ళీ చూసుకుంటాంలే అన్న అని చెప్పని. బలమైన గాయాలు అన్నా. వీళ్ళందరికీ నేను ఏ రుణం ఇచ్చి తీసుకోవాలో తెలియదు. తప్పకుండా శ్రీరాముడు అంత గొప్పగా ఈ ఒక పాలన జరుగుతుందని చెప్పని నేను మనస్ఫూర్తిగా మీకందరికీ మాటిస్తూ ఉన్నాను. మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ నల్లగొట్లపల్లి శివశంకర్. థ్యాంక్ యూ. కాబట్టి తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆ తల్లి అంతే అని చెప్పని రెడ్డన్న వైఎస్ఆర్సీపీలో ఉండే రెడ్డన్న మంచి భోజనం పెడితే ఆ విందు గురించి 10 నిమిషాలు మాట్లాడింది. ఎప్పుడు నేను ఇంత గొప్పగా ఇంత మంచి విందు నేను చూడలేదు. నేను రెడ్డన్నకు ఫోన్ చేస్తే, అన్నా ఇట్లా మంచి భోజనం పెట్టినావన్నా, నేను వైఎస్ఆర్సీపీనే, ఇంత ప్రేమ ఉంటుంది అనుకుంటే, లేదు నాయన బిడ్డ పార్టీలే మా తల్లి అని చెప్పండి. కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ ఈరోజు పలమనేరులో అన్న ఎంత రాజకీయాలు ఉన్నా మనమందరూ అన్నదమ్ములే, రాజకీయాలే, మనమందరూ ఒకటే అన్న. నిజంగానే అమర్నాథ్ రెడ్డి అన్న సేవ చేయాలని వచ్చినాడు, వెంకటేగౌడ అన్న సేవ చేయాలని వచ్చినాడు, నేను సేవ చేయాలనుకుంటా అంటే వీళ్ళందరూ ఎంతో సంతోషంగా ఎప్పుడు నన్ను విమర్శించలేదే. వెంకటేగౌడను కానీ అమర్నాథ్ రెడ్డిని కానీ ఎప్పుడు నన్ను ఒక విమర్శ కూడా చేయలేదు నిజంగానే. కాబట్టి ఒక కొత్త వ్యక్తులు మాలాగా సేవ చేయడానికి వచ్చినాడు కాబట్టి ఆయనకు నిండు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి వాళ్ళిద్దరూ కూడా నాకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటే వాళ్ళిద్దరు ఆశీర్వాదం కూడా నాకు ఈరోజు సభకి సక్సెస్ అయింది. అమరన్న కూడా ఆశీర్వాదం ఇచ్చి ఆయన కూడా నవ్వుకుంటా ఉన్నాడు. రే నేను మర్చిపోయినానే, నేనైనా వాళ్ళ పెళ్లి చేసింది, అక్షింతలు వేసి నేనైనా పెళ్లి చేసింది అని గుర్తుకు తెచ్చుకొని మా పార్థసారథి అన్న దగ్గర కూర్చొని నవ్వుకుంటా ఉంటే నాకు సంతోషం వేసింది. కాబట్టి తప్పకుండా చాలా సంతోషం. ఒక బిడ్డలాగా ఇద్దరు ఎమ్మెల్యేలు నన్ను ఆశీర్వదించి ఒక విమర్శ కూడా చేయకుండా ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా చేయడం నా నిజమైన సక్సెస్ అన్నా. ఈసారి